ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంగనూరు 5,143 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇంత పెద్ద పేరు, అది కూడా ఒక స్టాంపు లాగా ఈ సినిమా లోగో వేయడం ప్రజల్ని ముందు ఆకర్షించింది. 2 గంటల 11 నిమిషాల నిడివితో ఉన్నటువంటి రొమాంటిక్ సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. 21 జూన్ 2024 ఈ సినిమాకు విడుదల తేదీ. వాసు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి. అతనికి ఒక తల్లి శివమ్మ అని ఉంటుంది, తండ్రి ఒక తాగుబోతుంటాడు. ఆయన వాంతి చేసుకుంటుంటే తల్లి కింద చీపిరి చేస్తూ ఊడుస్తూ తిడుతుంటే ఆ శివమ్మగా చేసిన ఆమె చాలా సహజంగా నలుపు రంగులో ఉండి చాలా లో మధ్యతరగతి అంటే పేదవాళ్ళలో ఎలా ఉంటారో అలా ఉంది. అయితే ఇందులో బొంబాయి పద్మ అద్భుతమైన పాత్రను చేసింది. ఆమె ఒక చుట్టుపక్కల ఇంటి పక్క పాత్ర. ఆమె తెలంగాణ మాండలికంలో చక్కటి యాక్టింగ్ని, డైలాగ్ డెలివరీని చూపించింది. షాగ్నశ్రీ వేనం కుమారిగా నటించినటువంటి ఈ సినిమాలో ప్రణవ్ ప్రీతం వాసుగా నటించాడు. మల్లిక జాగుల శివమ్మగా, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మల్లిక జాగుల ఆమె తల్లి పాత్రలో రాణించింది. అట్లాగే శ్రీముని చంద్ర చాలా చిన్న పాత్రల్లో మిగతా సినిమాల్లో కనబడే అతను ఈ సినిమాలో శ్రీరామగా అద్భుతంగా నటించాడు. రామ్ పటాస్ ఈ సినిమాలో రాకేష్ పాత్రలో రాణించాడు. అట్లాగే తేజ గౌడ్ ఈ సినిమాలో లక్ష్మీనారాయణగా నటించినటువంటి దాంట్లో బొంబాయి పద్మ లచ్చుమక్క పాత్రలో ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ పాత్రకి. ఈ సినిమాకి శ్రీనాథ్ పులకరం డైరెక్టర్, రైటర్, ఎడిటర్ కాగా మరో ఎడిటరు కోదాట్ పవన్ కళ్యాణ్. ఎడిటర్ అని ఇతని పేరు వేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఎడిటర్ అంటే ఇద్దరు పేర్లు వేసుకోకుండా ఇందులో ఇక్కడ ఎడిటింగ్ అని చెప్పి మనకు స్టార్టింగ్లో ఎడిటింగ్, రైటింగ్, డైరెక్షన్ అని చెప్పి కార్డు వేసుకొని మళ్ళీ కోదాట్ పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా చేశారు. ఎందుకంటే ఈ మధ్య ఎడిటర్స్ అంటే కట్ చేసే ఎడిటర్స్ వేరే ఉన్నారు, డిజిటల్ ఎడిటర్స్ వేరే ఉన్నారు కాబట్టి మరి అట్లా పెట్టారేమో అని అనుకుందాము. భువన్ రెడ్డి కోవూరి మ్యూజిక్, కార్తిక్ రోడ్రేజ్ చేసినటువంటి సినిమాకి భువన్ రెడ్డి కోవూరి ప్రొడ్యూసరు. అట్లాగే నిక్కీ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి సయ్యద్ కమ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. వంశీ ఉదయగిరి కో డైరెక్టర్గా చేసిన ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ ఎవరయ్యా అంటే నిఖిల్ సురేంద్రన్, హీరో అనుకోండి ఈ సినిమాకి. ఎందుకంటే ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం. కథ ఏంటంటే వాసు అప్పుడే ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి ఒక పేద కుర్రాడు. తండ్రి తాగుబోతు, ఇందాకే నేను చెప్పినట్టు మునిచంద్ర ఆ పాత్ర చేశాడు. సో ఆ తాగుబోతు వాంతులు చేసుకుంటున్నటువంటి శ్రీరామ కొడుకు, అతను ఇంట్లో చిన్న కోళ్ల దొంగతనాలు కూడా చేసుకునేటువంటి వ్యక్తికి మల్లిక జాగుల భార్య. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ప్రణవ్ ప్రీతము చాలా అంటే సన్నగా పీలగా చాలా మిడిల్ క్లాస్ అబ్బాయిగా రాణించాడు. అబ్బాయి బాగా చేశాడు. షాగ్నశ్రీ వేనను ఒక ముద్దులో ఒక్కటి తప్ప ఇంకా ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ చేయలేదు, నీట్గా ఉంది ఆమె పాత్ర కూడా. సో ఈ అమ్మాయి అందులో కాలేజీలో కనబడితే ఇంకా చూసి ఎప్పట్లాగానే ప్రేమలు, పెళ్ళిళ్ళు అవి మామూలే కదా, అవి మామూలు ప్రేమలు ఎంటబడ్డం అదంతా రెగ్యులర్ సినిమా లాగానే ఉంది. కాకపోతే ఆ తీసే విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఊరు అందాలని ఒడిచిపట్టుకున్నాడు కెమెరామెన్. పూర్తిగా మనని ఊర్లోకి నిఖిల్ సురేంద్రను తనదైన శైలిలో తన యొక్క దృష్టికోణంలో ఊరిని చూపించాడు, అద్భుతంగా చూపించాడు. ఆ పల్లెటూరులో ఆ చక్కటి వాతావరణంలో ఇట్లా జరుగుతున్నటువంటి ఆ అమ్మాయిని పడేయాలని చెప్పి ప్రయత్నము, ఆ అమ్మాయి ఇతనికి పడుతుందా లేదా అనే దానికి, ఆ తర్వాత ఇతను సీనియర్ బాగా బుద్ధిగా చదువుకున్నాడు 10th క్లాస్లో అని వేరే అమ్మాయి అంటే ఈ అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళతో ఆకర్షణంగా చూడడము. షాగ్నశ్రీ వేనను చాలా సెక్సీగా ఉంది అమ్మాయి, చిన్న అమ్మాయి అయినా కూడా అమ్మాయి ఫిజిక్ అంతా కూడా పెద్ద అమ్మాయి లాగుంది. ఈ అబ్బాయి పక్కకు ఆనడు నిజానికి, కానీ ఇంటర్మీడియట్ విద్యార్థి అంటే ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి లాగా ఉంది. ఆ అమ్మాయి ఏమో పిడుదలతో సహా మొత్తం పెద్ద మనిషిలాగా బాడీ బిల్డింగ్ ఉంది ఆమెది. సో అయినా కానీ ఆ జంట సరిపోయింది. సో ట్రై చేస్తూ ఉంటే మొత్తానికి ఈ అమ్మాయి పడుతుంది. అయితే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరో బాయ్ ఫ్రెండ్లు ఉన్నారని చెప్పి చిన్న అనుమానం రేకెత్తిస్తారు. గోడ మీద ఒకటి రాస్తాడు, నన్ను మోసం చేసింది నాతోటి ఉండని. నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటే ఎవరో ఫ్రెండ్ పిలిచేసరికి, తోటి ఫ్రెండ్ పిలిచేసరికి లైబ్రరీకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైబ్రరీలోనే వీళ్ళు ముద్దులు పెట్టుకుంటారు, కౌగిలించుకుంటారు. ఆ తర్వాత అంత ప్రేమలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి ఒకసారి సైకిల్ మీద తీసుకెళ్తారంటే, కాదు నాకు బైక్ ఉంటే బాగుండేదంటే, బైక్ కోసం ఇతను ఏం చేస్తారంటే ఒక ఆయన దగ్గర మిల్లులో పనిచేస్తానికి, హాలిడేస్లో మిల్లులో పనిచేస్తానని చెప్పి అడ్వాన్స్ తీసుకొని బైక్ కొంటాడు. బైక్ కొన్న తర్వాత నీ బైక్ కూడా నేను ఎక్కనంటుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత బంగారు రింగ్ కోసము తల్లికి జ్వరము వస్తుంది. ఆమెకి బొంబాయి ఈమె లక్ష్మక్క అయినటువంటి బొంబాయి పద్మ ఆమె తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే ఆమెకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది మల్లిక జాగులకి. సో ఆపరేషన్ కోసము ఇల్లు తాకట్టు పెట్టి పైసలు తెస్తుంది. ఆ డబ్బుల్ని తను గర్ల్ ఫ్రెండ్కి ఉంగరం ఇవ్వడానికి తీసుకొస్తే ఫ్రెండ్స్ గుర్తుపట్టి తిడతారు బాగా.
అబద్ధం ఆడుతున్నావురా, నువ్వు మళ్ళీ మిల్లు దగ్గరికి ఇవ్వవు, మన మిల్లర్ అంత డబ్బులు ఇయ్యడు, నువ్వు మోసం చేసావు, నువ్వు అమ్మ దగ్గర డబ్బులు తీసుకొస్తావని. ఈలోపు ఇది తండ్రి తీసుకొచ్చాడు అనుకొని ఈ తాగుబోతులు ఈ కోడ్ల దొంగతనం చేసిన తర్వాత ఊరోళ్ళు వచ్చి తండ్రిని కొడుతుంటే తండ్రి కొడుకుకు వివాదమై కొడుకు తండ్రిని కొడతాడు. తండ్రి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఇంకా నాకు ఊర్లో అందరూ నీ కొడుకు కొట్టాడు అంటుంటే ఆత్మహత్య చేసుకోవడానికి నీళ్ళలో చెరువులో దూకేస్తాడు. అక్కడ బొమ్మలు అమ్మేటువంటి ఒక అతను అక్కడ పెళ్ళిది బాజా జరుగుతూ ఉంటే ఆ పక్క నుంచి వచ్చి ఇతను చూసి కాపాడి ఇతను కొన్ని పైసలు ఇచ్చి నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఇక వ్యాపారం అన్న ఏమైనా చేసుకుంటే రేపటి నేను తాగాలని చెప్పి ఇంట్లో డిసైడ్ చేసుకుంటే అప్పుడే పైసలు పోయింది. హీరో తీశాడు, కానీ తల్లి ఏమనుకుంటుందంటే ఇతను తీశాడు అనుకొని చెప్పి కొడుతుంది అతన్ని. మళ్ళీ భర్త ఇంట్లోంచి వెళ్ళిపోతాడు బాధపడుతూ. చాలా సహజంగా తీశారు. మునిచంద్ర నటన కానీ ఇక్కడ శ్రీనాథ్ పులకరం డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అయితే ఇతను మళ్ళీ వేరే వ్యక్తి ఒక బాగా కారున్నోడు ఒకడు ట్రై చేస్తుంటాడు ఈ అమ్మాయిని, ఇంకొకటి అంతకుముందు ట్రై చేశాడని అని తెలుస్తాడు. ఆ కారున్నాడు అతను తీసుకొచ్చినటువంటి గిఫ్ట్ ఈ అమ్మాయి తీసుకుంటుంది. అయితే ఇక డైరెక్టరు ఈ షాగ్నశ్రీ వేణన్ పాత్ర కుమారి పాత్రలో ఆ అమ్మాయి ఆమె క్యారెక్టర్ ఏంటనేది అది హీరోయినా లేకుంటే ఆమె నన్ను అనుమానిస్తున్నాను అని ఒకసారి అంటుంది, మళ్ళీ అనుమానించే విధంగానే ఆమె ప్రవర్తిస్తుంది. ఆమె మంచిదా చెడ్డదా అనేది అర్థం కాకుండా ఉంటుంది. అయితే బర్త్డే రోజు గిఫ్ట్ తీసుకొని పోతే నాకు నీ గిఫ్ట్ వద్దని అంటుంది ఆ అమ్మాయి. సో మొత్తానికి ఏంటంటే ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యం ఇంటికి వెళ్ళేసరికి తల్లి చచ్చిపోతుంది. అయ్యో తల్లి ఆపరేషన్ డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల తల్లి చనిపోయింది అన్నప్పుడు కూడా తండ్రి చేయలేదు నేను చేశానని చెప్పి అందరి మధ్య ఒప్పుకోడు. అక్కడే కుప్పగొలిపోతాడు. సినిమా అక్కడికి ఎండ్ అయిపోతే ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా అనేది స్టార్టింగ్లో మనకు చూపిస్తారు. సురేష్ కొండేటి పిఆర్ఓగా చేసిన ఈ సినిమా ఫోటోగ్రాఫర్కి మార్కులు పడతాయి. ఆ తర్వాత మ్యూజిక్ చాలా బాగున్నాయి, పాటలు బాగున్నాయి. తర్వాత ఈ ముద్దులు పెట్టే సన్నివేశాల దగ్గర చాలా రొమాంటిక్గా చాలా నీట్గా చాలా మన కళ్ళ కట్టిన నిజంగా ఊళ్ళలో జరుగుతుందేమో అనిపించే విధంగా తీశారు. దానికి షాగ్నశ్రీ వేణన్ యొక్క ఫిజిక్ కళ్ళు ముఖ్యంగా ఒళ్ళు కళ్ళు మొత్తం సహకరించాయి సినిమాకి. అట్లాగే ప్రణవ్ ప్రీతం కూడా అప్పుడే వయసుకు వచ్చినటువంటి పిల్లాడు ఏ రకంగా తప్పిస్తాడో ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగా చేశాడు. అట్లాగే శివమ్మగా ఈ తల్లి పాత్రలో మల్లిక జాగుల కూడా రాణించింది. ఆమె చీర కట్టు తీరు దగ్గర నుంచి ఆమె బొట్టు పెట్టుకున్న తీరు దగ్గర నుంచి అంతా ఊర్లో పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అనేది స్టార్టింగ్లో పాలకొస్తావా అని చెప్పి అడగడము, ఏమేలో ఆవులు ఇస్తూ బొంబాయి పద్మ లోపలికి వెళ్ళడం లక్ష్మక్క పాత్ర. మొత్తానికి ఆమె లక్ష్మక్క కూడా ఈయన తిట్టడం, మునిచంద్రను ఎవరైతే శ్రీరామ పాత్ర చేశాడో అతన్ని తిట్టడం, అదంతా పల్లెటూరు వాతావరణంలో అక్కడి యాస ప్రకారంగా ఏందమ్మి అని అంటూ అక్కడి యొక్క ఆ ప్రాంతం యొక్క ఏదైతే ఆ ప్లేస్ని తీసుకున్నారో ఆ ప్లేస్ యొక్క ఇది బుంగనూరు దగ్గర జరిగినటువంటి కుప్పం దగ్గర జరిగినటువంటి కథ అక్కడి యాస మాండలికాన్ని డైరెక్టర్ చాలా ఉడిసి పట్టుకొని డైలాగులు కూడా ఆ రకంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఒక క్లైమాక్స్ మినహాయిస్తే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒక చాలా సీనియర్ డైరెక్టర్ తీసినట్టుగా ఉంది. డైరెక్టర్ ఇంటరాక్షన్ పీవీఆర్ ఎర్రమంజిల్లో డైరెక్టర్ కలిసినప్పుడు క్లైమాక్స్ గురించి నేను ఆయనకు చెప్పడం జరిగింది. అయ్యా నేను ఇన్ని సినిమాలు చేశాను, ఈ క్లైమాక్స్ ఇంకెలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పాను. కానీ అతను షార్ట్గా చేస్తేనే బాగుంటుంది అండి అని ఆయన అభిప్రాయం అతను చెప్పాడు నాకు పీవీఆర్ ఎర్రమంజిల్లో విడుదల రోజు కలిసినప్పుడు. అయితే ఏమైనా కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇవాళ వచ్చిన అన్ని సినిమాల్లోకి బెటర్ సినిమాగా చెప్పుకోవాలి. కాకపోతే క్లైమాక్స్ బాగా తీసుంటే తీసిన టేకింగ్కి సినిమా ఇంకెక్కడికో వెళ్ళిపోయేది. సో ఈ సినిమాకి ఆ సహజత్వానికిను ఆ ముద్దుల సీన్లకును ఆ రొమాంటిక్ కథకి ఆ చెప్పే విధానానికి ముగ్ధుడై నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఏంటంటే 3.5/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వీర్ మాధవ్. నమస్తే, జై హింద్.